జిల్లా రామగుండం నియోజకవర్గం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ గ్రౌండ్లో గోదావరిఖని న్యాయవాదులకు మరియు గోదావరిఖని జ్యుడిషియల్ ఎంప్లాయీస్ స్టాఫ్ మధ్య హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సరియైన న్యాయాన్ని అందించే వీలు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ జీవన్ సూరజ్ సింగ్ మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ వెంకట్ సచిన్ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, కోశాధికారి ఎండి ఉమర్, క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరకల ప్రదీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శోభారాణి, ఏజీపీ శాంతన్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కొత్తకాపు సుధాకర్ రెడ్డి, పెట్టం శ్రీనివాస్, చందాల శైలజ, పంగ శంకర్, రామటెంకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, ఆసంపల్లి రవీందర్, కోర్టు సిబ్బంది, జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడున్న మా స్టాఫ్ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మరి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయడానికి అవుతుంది. కాబట్టి మరి స్పోర్ట్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల మరి ఒక జాయల్ మూడ్ అందరికీ వస్తుంది. అటు స్టాఫ్కి కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ. మరి ఈ విధంగా మరి ఒక ఉల్లాసకరమైన, ఉత్తేజకరమైన రీతిగా మనస్సు ఉండడం వలన, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యం ఉంటుంది. మనసు ఆరోగ్యం పోతే శరీరం ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి మరి ఇవి మనసుకి శాంతిని, సమాధానాన్ని, మరి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. చేయడం వల్ల మరి మంచి హెల్తీగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా జస్టిస్ చేయడానికి తోడ్పడడం జరుగుతుందన్నమాట. మరి ఇది సక్సెస్ఫుల్గా మీరు జరగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అన్న.